బట్ ఏంటంటే ప్రభాస్ గారు లెఫ్ట్ రైట్ సెంటర్ మొత్తం ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అసలు మీకు ఎప్పుడు టైం ఇచ్చారు? ఆ స్క్రిప్ట్ వర్క్ ఎంతవరకు అయింది? అదే ఇంటర్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. అంటే మీరు యూ వోర్ టీ షర్ట్ ఆఫ్ కే. అవును ఇంకా అవును తప్పదు కాబట్టి ఆడ అందుకే చెప్పాల్సింది. వాట్ ఇస్ ప్రాజెక్ట్ కే దగ్గర ఉన్నాం ఇంకా. వాట్ ఇస్ K2కి వెళ్దాం. ఇంకా K2 టైం ఉంది సార్, ఇంకా ఫిగర్ అవుట్ చేస్తారు. Yeah. ఇంకా నథింగ్ కాంక్రీట్, ఒక డేట్ కానీ టెంటేటివ్ గా ఏమీ అనుకోలేదా? అనుకున్నాం ఒక డేట్ ఉంది, ప్రెప్ అంతా నడుస్తుంది, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ మూవబుల్ కదా, డిపెండింగ్ ఆన్ ఇప్పుడు అనుకుంటున్న డేట్ ఏంటో చెప్పండి పోనీ. మనకి మనకి డేట్. నన్ను అడిగితే నాకు అంటే ఇప్పుడు మీరు టెంటేటివ్ మూవ్ అవ్వచ్చు, కానీ ఇప్పుడు అనుకుంటున్న డేట్ ఉంటుంది కదా, తర్వాత మూవ్ అవ్వచ్చు. ఇయర్ ఎండింగ్ సార్, ఇయర్ ఎండింగ్ అరౌండ్. ఓకే. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది అడగమంటున్న క్వశ్చన్, ఫస్ట్ పార్ట్లో చాలా అక్కడ ప్రభాస్ గారిని కొంచెం తక్కువ డ్యూరేషన్ చూపించారు. హౌ ఇట్ విల్ బీ ఇన్ ద సెకండ్ పార్ట్? ఎక్కువ డ్యూరేషన్ చూపిస్తాం. బాగా మోస్ట్ ఆఫ్ దిట్ వస్తుందా? అది కాదు, అవును డెఫినెట్లీ. అంటే బికాజ్ డ్యూరేషన్ అని కూడా కాదు, బట్ ఇట్ వాజ్ ఫస్ట్ పార్ట్ వాజ్ చాలా, ఇప్పుడు ఆ మహాభారతం సెటప్ చేసుకొని, ఇప్పుడు సుమతి క్యారెక్టర్ ఏం చేస్తుందో చేసి, అశ్వత్థామ అనే అతనికి క్యారెక్టర్ అంతా చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాము. సో ఇదంతా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మిగిలింది ఓన్లీ భైరవ అండ్ కర్ణ యాంగిల్. సో సెకండ్ పార్ట్ ఫుల్ అదే ఉంటుంది. రాజమౌళి పట్టుకొని ఆ సినిమాలో దీంట్లో రాజమౌళితో ఒక సీన్ యాక్ట్ చేయించారు కదా మీరు రాజమౌళి గారితో. అమ్మో ఇది దొరికామంటే 5 ఏళ్ళు అయిపోతారా బాబాయ్, బుక్ అయిపోతామని చెప్పేసి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మీరు బుక్ చేయబోతున్నారు ప్రభాస్ని? ఇది మనం ఎవడే సుబ్రహ్మణ్యం 10th యానివర్సరీ సందర్భంగా మనం ఇక్కడ హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం. నాదేముంది సార్, నాది మధ్యలో జాతిరత్నాలు ప్రొడ్యూస్ చేసుకున్నాను హ్యాపీగా. ఇంకా కొంచెం టైం ఉంటే జాతిరత్నాలు 2 ప్రొడ్యూస్ చేసుకుంటాను. సో అలా చేసుకుని కల్కికి ఆబ్వియస్లీ మనకి చాలా ప్రెప్ వర్క్ ఉంటుంది. సో